నమస్తే సార్. నిజంగా సార్, అంటే మోదీ అక్షరాల ప్రధాని మోదీ మాట్లాడారంటే మామూలు విషయం కాదంటే అది పాయింట్ చేయాల్సిన అంశం. అదేంటి సార్, రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్ ఎంత వర్స్ట్గా ఉందో ఒకసారి చెప్తారా? ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. భారీ కాయంతో ఇబ్బంది పడుతూ ఎక్కడన్నా పార్టీకి వెళ్ళినా కూడా ఒకప్పటికి ముందు ఇనీషియల్గా సెన్సిటివ్ ఉంటారండి, బరువు వచ్చింది అని. ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. అయిన తర్వాత ఒక్కొక్క జబ్బులు వస్తూ ఉంటాయి, షుగరు, బీపీ, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. సో ప్రతి లావుగా ఉన్నవారికి కూడా ఒక కళ ఉంటుంది, సన్నగా అవ్వాలి అని. కానీ దానికి మెథడ్ ఏంటి అనేది తెలియక, తర్వాత కొన్ని అలవాట్లు ఏవైతే మనకు అలవాటు అవుతాయో వాటిని అండూ చేయడం, అంటే దాన్ని మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో, యూ డైరెక్షన్లో రావడం అనడానికి చాలా విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్కి మోటివేట్ చేసేవారు ఉండాలి. సో ఇవన్నీ కారణాల వల్ల ఒక అలవాటు, లావుగా ఉండడము అనేది ఒక అలవాట్లో పడ్డవారికి అలానే ఉండిపోయి నడిపిస్తూ ఉంటారు. సో అది ముఖ్యమైన కారణం అండి. అవేర్నెస్ లేక ఏం కాదు. ఎవరికి అవేర్నెస్ ఉండదు? సన్నగా నాజుగ్గా ఉంటే కనుక అందంగా ఉంటాము అని అందరికీ ఉంటుంది మనసులో. అండ్ ఒక అరగంట నడిస్తే చాలు, లైఫ్లో క్వాలిటీ పెరుగుతుంది అని అందరికీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఆ ఊబిలోంచి బయటికి రావడానికి శ్రమ పడుతూ ఉంటారు. అది ముఖ్యమైన కారణం. అయితే అలాగే ఆయిల్స్ గురించి కూడా మాట్లాడారు. మనం ఇప్పుడు వాడుతున్న ఆయిల్స్లో 10% తగ్గించడం అనేది ఫస్ట్ స్టెప్ అని చెప్పారు. నిజంగా ఈరోజు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న ఆయిల్స్, మనం వాడుతున్న క్వాంటిటీ, దాని గురించి ఒకసారి చెప్తారా సార్? ముఖ్యంగా ఆయిల్ అనేది, ఒక స్పూన్ ఆయిల్లో 120 క్యాలరీలు ఉంటాయి. మనం తినేటువంటి ఆహారం సమతుల్యమైనటువంటి ఆహారం అయితే, బ్యాలెన్స్డ్ డైట్లో 20 to 25% ఆయిల్ ఉంటే పర్వాలేదండి. 40 to 45% పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు. అండ్ కిలోకి 1 గ్రామ్ ప్రోటీన్, అంటే 70 కిలోల మనిషి 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. సో ఇది అనేది కరెక్ట్ లెక్క. కాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం తినేటువంటి ఆహారంలో ఇవాళ మనందరము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అసలు కదలడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. టిక్కుమని కంప్యూటర్ ముందు పనిచేస్తూనే ఉంటాం. ఇలా కొట్టంగానే అలా బెల్లు నొక్కి ఆహార పంపిణీ సంస్థలు ఆహారం సప్లై చేస్తున్నాయి. అవి ఇంకా మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి, లంచ్ టైం అయింది, ఏం బుక్ చేస్తారు, డిన్నర్ టైం అయింది, నోటిఫికేషన్లు. కరెక్ట్. సో దాంతో ఏమైపోతుందంటే, ఈ ఆహారం ఎక్కడి నుంచి, బయట నుంచి వస్తుందో, అంటే ఇంట్లో ఇల్లాలు చేసి ఇచ్చిన ఆహారము, అమ్మ చేసి ఇచ్చిన ఆహారము వర్సెస్ బయట నుంచి వచ్చే ఆహారం తీసుకుంటే, బయట అదే నూనెని మల్టిపుల్ టైమ్స్ వాడతారు. అండ్ టేస్ట్ పెంచడం కోసం అని చెప్పి. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏవైతే అనారోగ్యకరమైనటువంటి ఆహారం ఉంటుందో అది టేస్టీ ఉంటుంది. సో దాంతో మనకేమైపోతుందంటే, ఆ టేస్ట్ కోసం కూడా బోల్డ్ అన్ని సంస్థలు, ఇదివరకట్లో పాశ్చాత్య దేశాల్లోనే ఉండేవి, ఆ సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి రకరకాల ఫుడ్లు, పిజ్జాలని అలా రకరకాలుగా తయారైనాయి. సో మనం అలవాటు పడ్డాము. సో దాంతో తెలియకుండా తింటున్నాం. ఇంకొకటి, టీవీ ముందు కూర్చుని తింటాము. సో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చుని జాయింట్ ఫ్యామిలీలో తింటాం అనేది అలవాటైంది. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందుకోసం అని చెప్పి ఓన్లీ హస్బెండ్, వైఫ్, ఒక పిల్లోడు, ముగ్గురు ఉంటే కనుక ఓన్లీ టైము టీవీ టైము. ఆ టీవీ టైంలో ఇలా తెలియకుండా తింటూ ఉంటారు. తర్వాత సినిమాలకు వెళ్తారు. సినిమాలకు వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి సీట్లోనే అందిస్తారు ఫుడ్, ఆర్డర్ చేస్తే.